హాయ్ ఆల్. ఈరోజు గోధుమ పిండితో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. దీనికి ఏంటంటే శనగపప్పు ఉంటుంది కదా, అది 2 కప్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ దీనిని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు గోధుమ పిండిని కలుపుకొని ఉంచుకుందామండి. దీనికి ఏంటంటే 2 కప్స్ శనగపప్పు తీసుకున్నాం కదా, ఈ గోధుమ పిండి 2.5 కప్స్ తీసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకొని చాలా జారుగా కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ కూడా మనం కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుంటూ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అంటుకునేలాగా ఉండాలండి కన్సిస్టెన్సీ. తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 3 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగుంటుందన్నమాట బొబ్బట్లకి. తరువాత కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ పసుపు ఎందుకంటే మనం చేసేవి గోధుమ పిండి బొబ్బట్లు కదండి, కలరు అంత బాగుండదన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేస్తే కలర్ బాగుంటుంది. సేమ్ మనం మైదా పిండితో చేసుకున్న బొబ్బట్లలానే ఉంటాయన్నమాట. తరువాత ఈ గోధుమ పిండిపై మూత పెట్టేసుకొని కొద్దిసేపు నాననివ్వాలి. ఈలోపు మనకి పప్పు ఆల్రెడీ 1 అవర్ నానిపోయింది. తర్వాత ఏంటంటే దీన్ని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో చాలా మెత్తగా ఉడికిపోయేలాగా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత పప్పు కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసేసుకోవాలండి. అంటే కంప్లీట్గా స్మాష్ చేసుకోవద్దు, కొంచెం పప్పుగా ఉండేలాగా కొంచెం బరకగా స్మాష్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ మనం పప్పు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా 2 కప్స్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. తర్వాత అది మెల్ట్ అయిన తర్వాత అందులో ఏమైనా ఇసుక అది ఉంటుంది కదా, ఒకసారి వడకట్టేసుకోవాలి. కట్టుకొని అది కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు పప్పు వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలండి. దీనికోసం ఏంటంటే ఒక 30 ఇలాచీ తీసుకోవాలి. దాన్ని షుగర్తో మిక్స్ చేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా దింపేసుకోవాలన్నమాట. అది చల్లారాక ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా అవుతుంది. అంటే మనం ఇలా బాల్ చేస్తే బాల్ అవుతుందన్నమాట. అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా మనం రెడీ అయిపోయినట్టే అనమాట. అవి ఏంటంటే బాల్స్లా చుట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం మధ్యలో పూర్ణం ఏ సైజులో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో. ఫస్ట్ ఏంటంటే మీరు వీడియోలో చూస్తున్నట్టు అరిటాకుకి కింద ఫస్ట్ నెయ్యి రాసుకొని తర్వాత గోధుమ పిండిని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని ఇలా ఒత్తుతూ ఉండాలండి. చేతిని నేతిలో తడుపుకుంటూ అలా ఒత్తుకుంటూ ఉండాలండి. ఒత్తుకుంటే మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట బొబ్బట్లు. ఇక్కడ అరిటాకుకు బదులు థిక్గా ఉండే ప్లాస్టిక్ షీట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. దానికి కూడా సేమ్ ఇలానే నెయ్యి అప్లై చేసుకొని చేసుకోవాలన్నమాట. వీటికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. బట్ నెయ్యి యూస్ చేస్తేనే ఆ కమ్మదనం వస్తుందన్నమాట బొబ్బట్లకి. అంతే అండి. ఇంకా ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇంకా వేయించేసుకోవడమే అన్నమాట. వేయించుకున్నప్పుడు కూడా నెయ్యి అయితే నెయ్యి, లేదంటే ఆయిల్, వాటితో వేయించేసుకోవాలి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.